ఆదిలాబాద్ వైదిక పురోహిత అర్చక బ్రాహ్మణ సంఘ ఎన్నికల్లో రఘు జోషి విజయం సాధించారు. ఇక తిర్పెల్లి రామాలయంలో జరిగిన ఎన్నికల్లో ఇద్దరు అధ్యక్ష పదవికి పోటీ పడగా రఘు జోషి గెలుపొందినట్లుగా ప్రముఖ సిద్ధాంతి చికిలి వెంకటేశ్వర శాస్త్రి సంఘ సీనియర్ల సమక్షంలో వెల్లడించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర శాస్త్రి రఘు జోషికి ధృవీకరణ పత్రం అందించారు. సంఘ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం పలువురు నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. మన ఆదిలాబాద్ పేరును వైదిక పరంగా నిలుపుతున్నందుకు చాలా గర్వకారణంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరందరూ ఉన్నారు కాబట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే మనందరం వేషాలు పక్కన పెట్టి మన వైదిక విధానాలు మెరుగుపరుచుకుంటూ వైదిక ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు ఇతర కులాల వాళ్ళు చూస్తున్నారంటే అది మనలో కూడా కొంత అనుకొని మనం మన వైదిక ధర్మాన్ని వైదిక విధానాలని మెరుగుపరుస్తూ మనం వారికి నీటుగా ఉన్నట్టయితే ప్రజలలో మన మీద ఇంకా నమ్మకం పెట్టి గౌరవం కూడా పెరుగుతుంది. కాబట్టి ఆ విధానాలు అనేటువంటివి మరి రాబోయే కార్యక్రమం అనుసరిస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాము. అట్లాగే ఇందాక జోషి గారు చెప్పారు, ఒక పండుగ విషయంలో వల్ల ఆ పొద్దున ప్రేరణ ఉంటుందని ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మాత్రం ప్రతి ఒక్కరు ముందుకు పోవాల్సిందిగా ఈ సందర్భంగా ధర్మాన్ని ఆదిలాబాద్ని